నాకు హోస్ట్ ఇచ్చారా? ఆహ్, మేడం మీరు? ఓకే. మీకు కో హోస్ట్ ఇచ్చాను. ఓకే. ఆల్‌రైట్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. హ్మ్. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఇదేనా? ఓకే. ఓకే. సో, ఈరోజు మనము లూయిస్ హే గారి బుక్ ఆహ్, 'యూ కెన్ హీల్ యువర్ లైఫ్.' సో, దాంట్లో మనము చాప్టర్ 6 రెసిస్టెన్స్ టు చేంజ్ దాని గురించి తెలుసుకుందాము. సో, లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి మనము వింటున్నాం కదా! ఎలా మన లైఫ్ లో మేజర్‌గా ప్రాబ్లమ్స్‌కి అన్నిటికి కారణము నాట్ లవింగ్ అవర్‌సెల్వ్స్. మనల్ని మనం ప్రేమించుకోలేకపోవడం వల్లనే మన లైఫ్‌లో మేజర్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్‌కి కారణము. అండ్ ఆల్సో ఆహ్, ఒక థాట్ ఎలా మన రియాలిటీ మన ముందుకి వస్తుంది అన్నదానికి ఒక థాట్ నుంచే అది మేనిఫెస్టేషన్ అవుతుంది. సో, మన లోపల ఉన్న ఇన్నర్ వరల్డ్ బయట రిఫ్లెక్ట్ అవుతుంది. సో, ఇలా మనము కొన్ని చాప్టర్స్ నుంచి మనం తెలుసుకుంటూ వచ్చాం కదా! సో, ఈరోజు వచ్చేసి రెసిస్టెన్స్ టు చేంజ్. So, awareness is the first step in healing or changing. When we have some pattern buried deeply within us, we must become aware of it in order to heal the condition. Perhaps we begin to mention the condition to complain about it or to see it in other people. It rises to the surface of our attention in some way, and we begin to relate to it. We often attract a teacher, a friend, a class, or a workshop, or a book to ourselves that begins to awaken new ways to approach the resolving of the problem. సో, ఏదన్నా మనలో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయని మనం తెలుసుకున్నాం కదా! మనం చాలా, చాలా లూప్స్‌లో ఉంటాము. చాలా, చాలా ప్యాటర్న్స్‌లో ఉంటాము. సో, అది గనక మనము ఒక్క ప్యాటర్న్‌ని మనము బయటికి తీస్తూ ఉంటుంటే సో, దానికి తగ్గ హీలింగ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆ ప్యాటర్న్ మనం చేంజ్ చేసుకోవాల్సిందనుకోండి విచ్ ఈస్ హార్మింగ్ అస్. అది గ్రేటర్ అంటే డివైన్‌కి అవర్ ట్రూ సెల్ఫ్‌కి దగ్గరగా లేదనుకోండి. సో, దట్ ఈస్ సంథింగ్ దట్ వి నీడ్ టు చేంజ్. సో, ఇప్పుడు మనం చక్కగా డిటాచ్‌మెంట్‌లో ఉన్నాము. ఒక మంచి అన్‌కండిషనల్ లవ్‌లో ఉన్నాము. చాలా పీస్‌ఫుల్‌గా, జెన్‌గా అలా ఉన్నాము అనంటే దట్స్ ఫైన్. బట్ లేదు, మనలో ఉన్న చాలా ప్యాటర్న్స్ ఆర్ వాటెవర్ ద ఎమోషన్స్ మనకి అవసరం లేని ఎమోషన్స్ విచ్ విల్ టేక్ అస్ డౌన్. మనల్ని మన వైబ్రేషన్‌ని, ఫ్రీక్వెన్సీని తగ్గిచ్చేసే ఎమోషన్స్, మనల్ని అన్‌హ్యాపీ చేసే ఎమోషన్స్ ఇవన్నీ గూడా మనం వర్క్ చేయాలి. దేనికి వర్క్ చేయాలి అంటే to work on them and to heal them and to remove those and resolve those patterns. సో, అలాంటి ప్యాటర్న్స్ మనము వెతికి బయటికి తీసినప్పుడు మనకి దానికి తగ్గట్టుగా మన బయట అట్మాస్ఫియర్‌లో గూడా మనకి సిట్యుయేషన్స్ ఒస్తాయంట. సో, దానికి ఆ ప్యాటర్న్ ఉన్నవాళ్ళు లేకపోతే ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు మనకు కనిపిస్తారు. సో, వాళ్ళ త్రూ మనం యాస్ ఎ థర్డ్ పర్సన్ చూసినప్పుడు ఒక్కోసారి మనం బెటర్‌గా చూడగలుగుతాము. మన షూస్‌లో ఉండి మనం చూస్తే మేబీ మనం కరెక్ట్‌గా చూడలేము. మనల్ని మనము. కానీ ఒక థర్డ్ పర్సన్‌గా మనం చూస్తే ఇంకా బాగా మనము చూడగలుగుతాము. సో, అలా మన లైఫ్‌లో ఏదన్నా ఒక ప్రాబ్లమ్ ఉంది. సో, అలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు, సో, మనం ఇంకా బాగా చూడగలుగుతాం ఆ ప్రాబ్లమ్‌ని. చూసి మనము ఆ హీలింగ్ అనేది అక్కడే స్టార్ట్ అయిపోతుంది. వన్స్ ఆ ప్రాబ్లమ్ మనం ఐడెంటిఫై చేశాక, అలాంటి వాళ్ళు మనకొచ్చాక వెన్ వి స్టార్ట్ థింకింగ్ ఓన్లీ విల్ గెట్ ఆన్సర్స్ అంట. మనకి తెలియకుండా ఆ ఆన్సర్స్ అన్నీ మన హయ్యర్ సెల్ఫ్ ఆర్ ఇన్నర్ సెల్ఫ్ మనకది గైడ్ చేస్తూ ఉంటుంది. సో, ఏదన్నా గానియండి ప్రాబ్లమ్ లైక్ ఫైనాన్షియల్ కానియ్యండి ఆర్ పర్సనల్ ఆర్ హెల్త్ వైస్ ప్రాబ్లమ్స్. సో, ఓకే. ఒకళ్ళకి సిట్యుయేషన్ అయింది. వాళ్ళు ఇలా హ్యాండిల్ చేస్తున్నారు. అంటే మనకక్కడ ఓకే. మనకి ఇలాంటి సిట్యుయేషన్ ఉంది కాబట్టి మనం దీన్ని ఇలా హ్యాండిల్ చేయొచ్చు. సో, ఇలా నేను మోడిఫై చేసుకొని నాకు ఇలా వర్తిస్తుంది. సో, నేను ఇలా హ్యాండిల్ చేస్తే నాకొక సొల్యూషన్ రావచ్చు అని మనం అలా ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు కదా! సో, అలా మనం వన్స్ ఏదన్నా గాని ఒక ప్రాబ్లమ్‌ని మనం ఐడెంటిఫై చేసి ఒక ప్యాటర్న్‌ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయగలగాలి. అంటే మనకది ప్రాబ్లమ్ అనే తెలియకపోతే ఎలా చెప్పండి? ఇప్పుడు చాలామంది నాకు చాలా కోపమొస్తదని అదేదో అంటే ప్రౌడ్‌గా చెప్పుకుంటారు గదా! సో, అలా కాకుండా అది కోపం రావడం అనేది ఆహ్, కరెక్ట్ కాదు కదా! అంటే
ఇట్స్ నాట్ ఎ గుడ్ ఎమోషన్. అంటే కొన్ని సందర్భాల్లో కోపమొచ్చినా అది ఫుల్లీ కంట్రోల్‌లో ఉండాలి. వి కెనాట్ జస్టిఫై కోపాన్ని ఎప్పుడు మనం జస్టిఫికేషన్ అంటే ఇవ్వగూడదు. మన ఎమోషన్స్, మన వాయిస్ కానీ, మన వాయిస్ ఒక పిచ్ గానీ, క్వాలిటీ గానీ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ అవర్ కంట్రోల్. మాట ఏది బయటికి వస్తుంది, ఎంత మాట్లాడుతున్నాము. అలా లేకుండా కోపమొచ్చింది, ఆ కోపంలో ఇలా అంతా అవుతుంది అంటే ఇట్స్ నాట్ ఎ అది కరెక్ట్ కోపం కాదు. సో, అది అప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. చేసి అది చేంజ్ చేసుకోగలగాలి. అలానే చాలా ప్యాటర్న్స్ ఉంటాయి, లూప్స్ ఉంటాయి. సో, వన్స్ మనం ఐడెంటిఫై చేసుకున్న తర్వాతనే దానొక హీలింగ్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. సో, దానికి తగ్గట్టుగా మనం ఒక టీచర్‌ని అట్రాక్ట్ చేస్తామంట. దానికి తగ్గట్టుగా మనకి ఫ్రెండ్ దొరుకుతారు. లేకపోతే దాని పైన ఎవరో ఆన్‌లైన్‌లోనో మీకు మీ ప్లేస్‌లోనో ఎవరో ఒకళ్ళు వర్క్‌షాప్ చేసేవాళ్ళు దొరుకుతారు మీకు. సో, మీరు ఆ వర్క్‌షాప్‌కి అటెండ్ అవుతారు. అటెండ్ అవ్వంగానే అరే! వీళ్ళేంటి కరెక్ట్‌గా నాకున్న దీని గురించే నాకున్న ఈ సిట్యుయేషన్ గురించే మాట్లాడారు అని మీకు అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు మనం అది గ్రాబ్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన పాయింట్స్ మన లైఫ్‌లోకి మనము వర్తించుకోవాలనమాట. మనమెలా చేంజ్ చేసుకోగలము. వీళ్ళు చెప్పిన ఈ క్లాస్ ఆర్ వాటెవర్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూ ఆర్ గెట్టింగ్ అది మనమెట్లా మన లైఫ్‌లోకి మనం మోల్డ్ చేసుకోగలము అన్నది మనము ఐడెంటిఫై చేసి ఇంప్లిమెంట్ చేసుకోగలగాలి. సో, దానికి తగ్గట్టుగా సొల్యూషన్స్ గూడా మన లైఫ్‌లోకొస్తాయి అని చెప్తున్నారనమాట. అవి డిజాల్వ్ చేసుకోవడానికి ఆ ప్యాటర్న్స్ కానియండి, ప్రాబ్లమ్స్ కానియండి. మీకు ప్రాబ్లమ్ ఉందంటే ఖచ్చితంగా దేర్ విల్ బి సమ్ సొల్యూషన్ మీ ముందుకెప్పుడు వస్తూనే ఉంటది. ఆ ఐడెంటిఫికేషన్ అనేది మనం చేసుకోగలగాలి. విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా అవ్వనియండి. ఏది రిజాల్వ్ అవ్వదు అంటూ ఏది ఉండదు. మనకి విల్ పవర్ ఉండి, స్ట్రాంగ్ డిటర్మినేషన్, పాజిటివ్ థింకింగ్ ఉంటే వాటెవర్ ది కరెంట్ సిట్యుయేషన్ ఈస్ యూ కెన్ జస్ట్ చేంజ్ ఇట్. దట్స్ ఆల్. మై అవేకెనింగ్ బిగాన్ విత్ a chance remark of a friend who had been told about a meeting. My friend did not go. But something within me responded and I went. That little meeting was the first step on my pathway of unfoldment. I didn't recognize the significance of it until some time later. సో, ఇలానే ఒకాయన వాళ్ళ ఫ్రెండ్ ఏదో ఒక మీటింగ్‌కి పిలుస్తే వెళ్లారంట. వెళ్తే అక్కడ ఆయనకి చాలా చక్కగా ఆయనకేదైతే కావాలో ఆయనకి తగ్గట్టుగా ఆయనకి సొల్యూషన్ దొరికింది. సో, ఆ మీటింగ్‌తో ఆయన లైఫ్ చాలా చేంజ్ అయిపోయింది అని చెప్తున్నారనమాట. Often our reaction to this first stage is to think the approach is silly or that it doesn't make sense. Perhaps it seems too easy or unacceptable to our thinking. We don't want to do it. Our resistance comes up very strong. We may even feel angry about the thought of doing it. సో, ఇలా మనం ఐడెంటిఫై చేసి మన ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో మనము వర్క్ చేస్తాం కదా! సో, ఫస్ట్ స్టేజ్ చాలా రెసిస్టెన్స్ మనం ఒప్పుకోము. లేదు అసలు ఇది ప్రాబ్లమే కాదు. ఇది నేనసలు ఎందుకు చేంజ్ చేసుకోవాలి? అవసరం లేదు. సో, ఇలా మనము రెసిస్ట్ చేస్తామంట ఆ ప్రాబ్లమ్‌ని గాని, ఏదైనా సొల్యూషన్ వచ్చినా ఇది నాకు అవసరం లేదు. సో, ఆ రెసిస్టెన్స్ అనేది ఫస్ట్ స్టేజ్ అంట. ఆ రియాక్షన్, ఆ రెసిస్టెన్స్ అనేది ఫస్ట్ స్టేజ్. అది చాలా సిల్లీగా ఉంటుంది అని గూడా అని చెప్తున్నారనమాట. అదసలు ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కూడా అని చెప్తున్నారు. Such a reaction is very good if we can understand that it is the first step in our healing process. సో, దట్ ఈస్ ఓకే. సో, అలా రియాక్ట్ అవ్వడం వల్ల గూడా ఇట్స్ ఫైన్. అదేంటంటే రెసిస్టెన్స్ గూడా ఒక ఫస్ట్ స్టెప్ అన్నమాట. మనము ఆ హీలింగ్ ప్రాసెస్‌ని స్టార్ట్ చేయడానికి అదొక ఫస్ట్ స్టెప్‌గా మనం భావించొచ్చు అంతే. I tell people that any reaction that may feel is there to show them they are already in the process of healing, even though total healing is not yet completed. The truth is that the process begins the moment we begin to think about making a change. సో, ఇది ఇంపార్టెంట్ చూడండి. ద ట్రూత్ ఏంటంటే, ప్రాసెస్ అనేది ఎప్పుడైతే మనము చేంజ్ చేసుకోవాలి ఈ పర్టిక్యులర్ దాన్ని ఆర్ దిస్ పర్టిక్యులర్ ఎమోషన్‌ని నన్ను ఎలివేట్ చేయట్లేదు. నా బెటర్ లైఫ్‌కి సపోర్ట్ చేయట్లేదు అన్నప్పుడు, దీన్ని నేను చేంజ్ చేసుకోవాలి. ఈ హాబిట్‌ని నేను చేంజ్ చేసుకోవాలి అన్న ఒక థాట్ ఏదైతే వస్తుందో, ఆ క్షణమే ఆ చేంజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, మనం ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు చూడండి. జస్ట్ ఒక థింకింగ్ అంటే ఏదైనా గాని థాట్ అని మనం అనుకుంటున్నాం కదా! ఇన్ని సార్లు, ఇన్ని వాట్ డు యూ సే సెషన్స్ ఆర్ వాటెవర్. సో, వీటిలో మనం అనుకుంటూ ఉన్నాం కదా! ఒక థాట్. సో, ఆ థాట్
వస్తే చాలు ఆ చేంజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, చూడండి హౌ ఈజీ ఎంత సులువో చూడండి. బయట నుంచి మనకి హెల్ప్ అవసరం లేదు. మన థింకింగ్ సరిచేసుకుంటేనే మనము అన్నీ చేంజ్ చేసుకోగలము. సో, ఇక్కడేంటంటే ద మూమెంట్ యూ గెట్ ద థాట్. ఆ క్షణం మీకొచ్చిన ఆ థాట్ నేనిది చేంజ్ చేసుకోవాలి. నా లైఫ్‌లో ఇది బెటర్ అవ్వాలి, అవుతుంది అని ఎప్పుడైతే మనము ఒకటి పెట్టుకుంటామో అప్పుడే దానికి తగ్గవన్నీ మనకి దగ్గరకొచ్చేస్తూ ఉంటాయి. అలా దగ్గరకొచ్చేసే ప్రాసెస్‌లో మనం ఏం చేస్తామంటే, ఇది అవ్వదులే, ఇది రాదులే అనుకుని అది మళ్ళీ దూరం వెళ్ళిపోతది. సో, ఈవెన్ ఈ చేంజ్ అనేది గూడా అంతే. ఆ హీలింగ్ ఆ క్షణమే స్టార్ట్ అయిపోతది. Impatience is only another form of resistance. It is resistance to learning and to changing. When we demand that it be done right now, completed at once, then we don't give ourselves time to learn the lesson involved with the problem we have created. When we don't give ourselves time to learn the lesson involved with the problem we have created. సో, మెయిన్‌గా ఇంపేషన్స్ లేకపోవడమే ఆహ్, నథింగ్ బట్ ఈస్ అనదర్ ఫార్మ్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటున్నారు. మనకి అంటే పేషెన్స్ ఉండాలి. ఇంపేషెన్స్‌గా ఉండకూడదు. ఇట్ ఈస్ ఎ రెసిస్టెన్స్ టు లెర్నింగ్ అండ్ టు చేంజింగ్. సో, ఇప్పుడే అయిపోవాలి. ఇప్పుడు అనుకున్నాను కదా! రేపటికల్లా అంతా సెట్ అయిపోవాలి. సో, ఓకే. ఇప్పుడు నేను ఇది డెసిషన్ తీసుకున్నాను. సో, నాకు ఈ ఎమోషన్ నన్ను సర్వ్ చేయట్లేదు. నా లైఫ్‌ని బెటర్ చేయట్లేదు. ఈ ఎమోషన్‌ని వదిలేయాలనుకుంటున్నాను. అనుకున్నప్పుడు మీరు నెక్స్ట్ టైమ్ ఓడిపోవచ్చు. సో, ఓడిపోయినప్పుడు గివ్ అప్ ఇవ్వకూడదు. గివ్ అప్ ఇవ్వకుండా పేషెన్స్‌గా ఓకే. అట్‌లీస్ట్ ఆ రియలైజేషన్ మేబీ ఆఫ్టర్ 1 డే రావచ్చు ఫస్ట్. తర్వాత ఆఫ్టర్ 1 అవర్ రావచ్చు. తర్వాత ఆఫ్టర్ 30 మినిట్స్, ఆఫ్టర్ 20 మినిట్స్, ఆఫ్టర్ 15 మినిట్స్, ఆఫ్టర్ 10 మినిట్స్, ఆఫ్టర్ 5 మినిట్స్, దెన్ ఆఫ్టర్ 1 మినిట్, దెన్ తర్వాత మీకు ఆ క్షణమే ఆ అవేర్‌నెస్‌లోకొచ్చేస్తారు. అంటే అవేర్‌నెస్ ఈ ఎమోషన్ ఇప్పుడు నాకు ఒస్తుంది. ఎమోషన్ మనకు తెలుస్తుంది వెన్ వి ఆర్ గెట్టింగ్ యాంగ్రీ ఆర్ వెన్ వి ఆర్ గెట్టింగ్ యాంగ్షియస్ ఆర్ వెన్ వి ఆర్ గెట్టింగ్ స్ట్రెస్డ్ ఆర్ వెన్ వి ఆర్ గెట్టింగ్ అప్‌సెట్. సో, ఏదన్నా అవ్వనియండి. సో, ఆ ఎమోషన్ ఒస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది. సో, ఆ అవేర్‌నెస్ అంత లాంగ్ నుంచి షార్ట్ అయిపోయి ఆ క్షణం, ఆ క్షణంలోకొచ్చేస్తాము. సో, ఆ క్షణంలో వచ్చినప్పుడు మీకొక గ్యాప్ ఉంటది. ఒక చిన్న గ్యాప్ ఉంటది. ఆ గ్యాప్‌లో మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే. ఈ మూమెంట్‌లో నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి? రియాక్ట్ అవ్వాలా? రెస్పాండ్ అవ్వాలా? అని అంత అవేర్‌నెస్‌లోకొస్తా. అక్కడ మనం డెసిషన్ తీసుకొని దెన్ వి హావ్ టు ఆహ్, బిహేవ్ అన్నమాట. సో, దీనికంతా ఏంటి అంటే టైం పడుతుంది. దిస్ ఈస్ నాట్ ఇదేదో ఓవర్‌నైట్ అయిపోదు. ఈరోజు పడుకొని రేపు పొద్దున్న లెగంగానే అయిపోదు కదా! సో, కొన్నిటికి టైం పడుతుంది. సో, ఇది అనుకోవడం కూడా మళ్ళీ మనలోనే ఉంది. ఇది ఎంత ఫాస్ట్‌గా అవుతుంది, ఎంత ఫాస్ట్‌గా చేంజ్ అవుతుంది. ఎందుకంటే గట్టిగా రూట్స్ నాటుకొనున్నాయి కదా! సో, ఇప్పుడు దాన్ని మనము ఒక నమ్మకం, ఒక విల్ పవర్‌తో చేంజ్ చేయాలి అనంటే ఇట్ విల్ టేక్ టైమ్. సో, గివ్ దట్ టైమ్. లేదు మన విల్ పవర్ అంత స్ట్రాంగ్‌గా ఉంటే రిజల్ట్స్ నిజంగా ఫాస్ట్‌గానే వచ్చేస్తాయి. కానీ వాటెవర్ ఇట్ ఈస్ గివ్ టైమ్. టైమ్ ఇచ్చేసేయండి అంతే. పేషెన్స్, టైమ్ అనేది మనం ఇవ్వాలి. కానీ మన డిటర్మినేషన్ మనం ఏదైనా గాని చేస్తుంటే ఆ ప్రాక్టీస్‌ని మనం కన్సిస్టెంట్‌గా డెఫినెట్‌గా చేయాలి. వెన్ వి డిమాండ్ థట్ ఇట్ ఈస్ టు బి డన్ రైట్ నౌ completed at once, then we don't give ourselves time to the lessons involved with the problem we have created. సో, ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌లో గూడా మనకి వచ్చేది ఎందుకు అంటే, ఒక లెసన్ మనం నేర్చుకునేది ఉంటుంది ఖచ్చితంగా. సో, ఆ లెసన్ ఏంటి అన్నది డెఫినిట్‌గా ఐడెంటిఫై చేయగలగాలి. సో, నేను ప్రత్యేకంగా లాస్ట్ 1 ఇయర్ నుంచి ఐయామ్ ట్రైయింగ్ టు ఐడెంటిఫై వాటెవర్ ది ప్రాబ్లమ్స్ నేను ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నారు రైట్. సో, నేను ఫేస్ చేస్తున్న వాటెవర్ ద ప్రాబ్లమ్ ఆర్ ఫైనాన్షియల్లీ, హెల్త్ వైస్ ఆర్ పర్సనల్లీ వాటెవర్ ద ప్రాబ్లమ్ ఈస్ ప్రతి దాంట్లో మనకొక లెసన్ ఉంటుంది. చిన్నది కూడా అవ్వనియండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు నొప్పొస్తుంది. ఆ కాళ్ళు నొప్పి వస్తే కూడా ఒక రోజంతా బాగా కాళ్ళు నొప్పొచ్చింది. హీల్ పెయిన్ వస్తుంది. సో, వస్తే కూడా సంథింగ్ ఉంటుంది దానికి రిలేటెడ్. ఆ లెసన్ ఏంటో మనం నేర్చుకోగలగాలి. నేర్చుకుంటే డెఫినిట్‌గా ఆ ప్రాబ్లమ్ గూడా పోతుంది. డిమినిష్ అయిపోతుంది. సో, అలా మీరు అసలు ఐడెంటిఫై చేస్తే ఒక్కోసారి ఆ లెసన్స్ నేర్చుకునేవి అసలు చాలా సూపరుంటాయన్నమాట. ఎక్సలెంట్ లెసన్స్ ఉంటాయి. మనకి ప్రాబ్లమ్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది. ప్రాబ్లమ్స్ అనేవి నథింగ్ బట్ లైక్ లెసన్స్. నథింగ్ బట్ లెసన్స్ దట్ వి హావ్ టు లెర్న్. మనము వచ్చినప్పుడు ఈ ఎర్త్ పైకి వి ఆర్ గోయింగ్ టు గ్రో. మనం గ్రో అవ్వాలి. అదే కదా మనకి ఇంపార్టెంట్. మనం గ్రో అవ్వడం, మన గ్రోత్, మన ఇన్నర్ గ్రోత్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో, అదే మనం తీసుకొనెళ్తాము. నెక్స్ట్ వాటెవర్ ఇట్ ఈస్ దేర్
ఆ గ్రోతే మనం అవేర్‌నెస్, ఆ గ్రోతే మనం తీసుకొనెళ్తాము. సో, ఆ గ్రోత్‌లో మనకి ఏ ఏ మనం లెసన్స్ ఫేస్ చేస్తాం, ప్రాబ్లమ్స్ ఏదైతే మనం ఫేస్ చేస్తామో, దానికంటే మనం ఛాలెంజెస్ అంటాం కదా! ఛాలెంజెస్ ఫేస్ చేస్తామో, దాని నుంచి ఆ లెసన్ ఐడెంటిఫికేషన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. సిన్స్ 1 ఇయర్ ఐ మీన్ టు మోర్ ఆఫ్ దిస్ లెర్నింగ్. ఓకే. నాకు ఈ సిట్యుయేషన్ వచ్చింది. వాట్ ఈస్ ఇట్ ఐ హావ్ టు లెర్న్? అన్‌లెస్ మనం ఆ సిట్యుయేషన్ లెర్న్ చేయకపోతే దట్ విల్ నాట్ గో అవే. సో, దట్ ఈస్ ద ట్రూత్. సో, ఇట్ విల్ నాట్ గో అవే. దేర్ క్యాన్ బి అంటే మనం వేరే వేస్‌లో వి క్యాన్ రిజాల్వ్ థాట్ అండ్ మనం స్కిప్ చెయ్యొచ్చు. బట్ మళ్ళీ వస్తుందది. సో, అందుకనే ఆ లెసన్ ఒకటి మనం నేర్చుకోగలిగితే ఐడెంటిఫై చేయడం ఒకటి, దానికి తగ్గట్టుగా ఆ లెసన్ తీసుకోవాలి. తీసుకుంటే దెన్ వి విల్ బి ఏబుల్ టు నెక్స్ట్ స్టేజ్‌కి ప్రమోట్ అవుతాం. ఇంకా గ్రోత్ పెరుగుతుంది. అది అలాంటి ప్రాబ్లమ్ మళ్ళీ మనకి రాదు. ఎందుకంటే నౌ వి నో లైక్ హౌ టు ఓవర్‌కమ్ ఇట్ కదా! సో, నెక్స్ట్ టైమ్‌కి అదసలు ప్రాబ్లమ్ అని కూడా అనిపించదు. ఇట్స్ నాట్ ఈవెన్ ఛాలెంజ్ అని అనిపించదు. అది మీ దగ్గరికి కూడా రాదు. చిన్నగా అయిపోయి ఎళ్ళిపోతుంది. లేకపోతే వాటెవర్ ఇట్ ఈస్ అది మన దగ్గరికి కూడా రాదు. అసలు మీకు నెక్స్ట్ టైమ్ అసలు ప్రాబ్లమ్ అని కూడా అనిపించదు. సో, ఇవన్నీ కూడా నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, ఎక్స్‌పీరియన్స్ నుంచి చెప్తున్నాను. సో, ఈ లెసన్ ఐడెంటిఫికేషన్ అండ్ లెర్నింగ్ అనేది ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనకి ఈగోకి ఛాలెంజెస్ ఒస్తాయి చాలా సార్లు. బట్ దోస్ ఆర్ ఆల్సో లెసన్స్. చాలా రకాలుగా మనకి ఈగో ఛాలెంజెస్ ఒస్తాయి. మనం ఎప్పుడైనా ఈగో జీరో చేసుకోవాలి. సో, మన ప్రాక్టీస్‌లో ఇవన్నీ ఉంటాయి కదా! ఉన్నప్పుడు ఈగోకి ప్రతిరోజు యూ విల్ గెట్ ఎ ఛాలెంజ్ ఫర్ యువర్ ఈగో. సో, అక్కడ మనం ఎంత అవేర్‌నెస్‌లో ఉండి మనం బిహేవ్ చేయాలి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. స్వీపర్ ఉన్నారు. సో, స్వీపర్ ఉంటే వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేస్తాము? వాళ్ళని మనం చిన్న చూపు చూస్తున్నామా? సో, అది కూడా మనం అంటే ఐడెంటిఫై చేసుకోగలగాలి. నేను ఇది ప్రాక్టీస్ చేశాను. ఐడెంటిఫై చేసుకోగలిగాను. సో, అక్కడ నాకు ఐయామ్ గెట్టింగ్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఈగో ఇష్యూ అలా. సో, వచ్చినప్పుడు ఓకే. ఐ హావ్ టు నేను ఇలా అంటే మనం అందరిని ఒకటేలాగా చూడాలి. సో, ఒక చిన్న చూపు అన్నది మనము చూడకూడదనమాట. చూడట్లేదు అని అనుకుంటాము. కానీ ఎక్కడో మీకు వాళ్ళేదైనా ఒక మాట బ్యాక్ అన్నారనుకోండి, మనం ఒక ఇమ్మీడియేట్‌గా మనం ఒక మాట అనేస్తాము ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. సో, ఇలాంటివి ప్రతి ఒక్క స్టెప్‌లో మనకి లైఫ్‌లో ప్రతి ఒక్క చిన్న ఇన్‌స్టాన్సెస్ నుంచి మనకి సంథింగ్ ఆర్ ది అదర్ ఇట్ విల్ కీప్ ఆన్ టెల్లింగ్ యూ. కీప్ ఆన్ మేకింగ్ యూ బెటర్ పర్సన్. యాస్ ఎ బెటర్ పర్సన్ ఎలా వి హావ్ టు బికమ్ అనే దాంట్లోనే అన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. సో, అది మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఇలా ఈగోకి ఎవ్రీ డే యూ విల్ హావ్ సమ్ టెస్ట్. సో, ఎక్కువ ఈగోని బూస్ట్ చేసుకోవడం కంటే గూడా యూ హావ్ టు ఐడెంటిఫై టు మేక్ ఇట్ మోర్ న్యూట్రల్ ఆర్ జీరో ఆర్ వాటెవర్ న్యూట్రల్ అట్‌లీస్ట్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ if you want to move to another room, you have to get up and move step by step in the direction. Just sitting in your chair and demanding that you be in the other room will not work. It's the same thing. We all want our problems to be over with, but we don't want to do the small thing that will add up to the సొల్యూషన్. సో, యాహ్! అంటే మనము ఏం చెప్తున్నారంటే, మనము ఇప్పుడు ఒక రూమ్ నుంచి మనం మూవ్ అవ్వాలి అనంటే మనం లెగిస్తే మూవ్ అవ్వాలి కదా! లేకపోతే మనం మూవ్ అవ్వలేము ఆ రూమ్‌లో నుంచి. సో, ద సేమ్ వే మనకి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వి హావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. ఈవెన్ చిన్న సొల్యూషన్స్ అయినా గాని ఇట్ విల్ హెల్ప్ అస్ అన్నమాట. ఈవెన్ స్మాల్ సొల్యూషన్స్ అవే పైల్ అప్ అయ్యి ఇట్ విల్ యాడ్ టువర్డ్స్ ద బిగ్గర్ పిక్చర్. సో, యాహ్! సో, ఇది ఫ్రెండ్స్ అవేర్‌నెస్ సారీ ఐ థింక్ అవేర్‌నెస్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ హీలింగ్ ఆర్ చేంజింగ్. Now is the time to acknowledge our responsibility in having created the situations or conditions. I'm not talking about having guilt nor about being a bad person for being where you are. I'm saying the acknowledge the power within you that transforms our every thought into experience. In the past, we unknowingly used this power to create things we did not want to experience. We were not aware of what we were doing. Now, by acknowledging our responsibility, we become aware and learn to use this power consciously in positive ways for our benefit. సో, ఇక్కడేంటంటే మనం ఫస్ట్ ఈ సిట్యుయేషన్ నా వల్లనే వచ్చింది. నేను మేనిఫెస్ట్ చేసుకుంది. నా థాట్ నుంచి వచ్చింది అని మనం అక్నాలెడ్జ్ చేయగలగాలి. మన
ఆ ప్రాబ్లమ్‌కి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అవతల వాళ్ళ ముందు తోసేయకుండా, ఇది నా థాట్ నుంచే వచ్చింది అని ఎప్పుడైతే మనం ఆ అవేర్‌నెస్‌లో పదే పదే అనుకుంటూ, ఆ అవేర్‌నెస్‌లోకొస్తే ఆహ్, దెన్ ఇట్ విల్ స్టార్ట్ టువర్డ్స్ అవర్ హీలింగ్ ప్రాసెస్. సో, దట్ ఈస్ అవర్ పవర్ అన్నమాట. అది మన పవర్. మన పవర్ మనం అవతల వాళ్ళకి ఎప్పుడు ఇచ్చేస్తామంటే, వెన్ వి స్టార్ట్ బ్లేమింగ్ అదర్స్ మనం పవర్ ఇచ్చేస్తాం. మన పవర్ మనం ఎలా బ్యాక్ తీసుకోవాలంటే, వెన్ వి టేక్ రెస్పాన్సిబిలిటీ దెన్ వి ఆర్ టేకింగ్ అవర్ పవర్ బ్యాక్. లేకపోతే మన పవర్ ఈస్ ఆల్‌వేస్ విత్ ద అదర్ పీపుల్. మనం ఎక్కడెక్కడ కంప్లెయింట్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర మన పవర్ ఉంటుంది. సో, మన పవర్ ఏంటి ఇప్పుడు? మన కాన్షియస్‌గా థింక్ చేయడం. వాటెవర్ యూ వాంట్ యూ హావ్ టు థింక్ కాన్షియస్‌లీ. దట్ ఈస్ యువర్ పవర్ అన్నమాట. Often, when I suggest a solution to the client, a new way to approach a matter or forgiving the person involved, I will see the jaw begin to clench and just out, and arms crossed tightly over the chest. Maybe even fist will form. Resistance is coming to the force, and I know we have hit upon exactly what needs to be done. We all have lessons to learn. The things that are so difficult for us are only the lessons we have chosen for ourselves. If things are easy for us, then they are not lessons, but are things we already know. So yeah, ఎప్పుడన్నా గాని ఆహ్ ఫర్‌గివింగ్ అదర్ పీపుల్, ఫర్‌గివింగ్ అవర్‌సెల్వ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మనం చాలా మందిమి వి డోంట్ ఫర్‌గివ్ పీపుల్. మనం చాలా ఈజీగా ఫర్‌గివ్ చేయలేము. సో, ఫర్‌గివ్ చేసేయండి ఏముంది ఇట్స్ ఓకే లెట్ ఇట్ గో అంటే మనము క్లెంచ్ చేస్తామంట. ఫిస్ట్ ఇలా చేసేసి అవునా! ఇలా చేశారు కదా! అసలు నేనెలా ఫర్‌గివ్ చేస్తాను అని ఇలా మనకి రకరకాల రీజనింగ్స్ వచ్చేస్తాయి. కానీ all this will not support our higher self. So we have to forgive. There is no other way forgiving the other person unless we are holding it back. మన పైన లోడ్ ఎక్కువ అయిపోతుంది. ఇట్ విల్ డ్రాగ్ యూ డౌన్. ద మోర్ మనం వెయిట్ క్యారీ చేస్తే వి విల్ నాట్ బి ఏబుల్ టు మనం ముందుకి నడవలేమనమాట. ఎక్కువ స్టెప్స్ వేయలేము. సో, మనకి ఈ ఫర్‌గివ్ చేసేస్తే ఆ బరువంతా మనము తీసేస్తాము. సో, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కదా! సో, యాస్ ఎ హ్యూమన్ థిస్ ఈస్ వాట్ వి హావ్ టు డు. ఫర్‌గివ్ ద పీపుల్. వాట్ మనకి చాలా మందికి ఒక సర్టెన్ ఏజ్‌కొచ్చాము అంటే సో మెనీ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. బట్ వేర్ ఈస్ అవర్ గ్రోత్? ఇన్ ఫర్‌గివింగ్ ఇట్. వితౌట్ ఫర్‌గివింగ్ దిస్ ఈస్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వి హావ్ టు ఫర్‌గివ్ ద పీపుల్. వాళ్ళు డిస్పైట్ వాటెవర్ దే డిడ్. We have to forgive it. It's like one of the godly quality. ఒక గాడ్ ఒక క్వాలిటీ ఇట్స్ ఫర్‌గివింగ్. మనం ఏదైనా అవ్వకపోతే గాడ్‌ని ఒక 10 మాటలు తిడతాం కదా! "అరే! నన్ను ఎగ్జామ్‌లో పాస్ చేయమన్నావు. నేను పాస్ చేయలేదు. ఇంతేనా? నువ్వు నిజంగా ఉన్నావా? లేదా?" సో, ఇలా అంతా తిడతాం కదా! కానీ ఆయన కరుణ ఎప్పుడు మన పైన అలానే ఉంటుంది. ఆయన మనల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మన గ్రోత్‌కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో, అలా వి హావ్ టు ఫర్‌గివ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. సో, మనందరికీ మన లెసన్స్ ఉంటాయి విచ్ వి హావ్ టు లెర్న్. ద థింగ్స్ దట్ ఆర్ సో డిఫికల్ట్ ఫర్ అస్ ఆర్ ఓన్లీ ద లెసన్స్ వి హావ్ చోసెన్ ఫర్ అవర్ సెల్వ్స్. ఏవైతే ఇప్పుడు మన లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఏవైతే మనకి ఫేవరబుల్‌గా లేవు అనుకుంటున్నామో, ఏదైతే మనం కష్టాలు పడుతున్నాం, సఫర్ అవుతున్నాం అనుకుంటున్నామో, అవన్నీ మనమే కోరి తెచ్చుకున్నాము. ఎందుకు అంటే మన గ్రోత్‌కి. ఆహ్, మనం ఎదగడానికి మనం తెచ్చుకున్నాము. సో, తెచ్చుకున్నప్పుడు అది మనం ఐడెంటిఫై చేయగలగాలి. చేసి దానిలో ఏది లెసన్ ఉందో ఖచ్చితంగా ఆ లెసన్ మనం నేర్చుకుంటే, ఆ ప్రాబ్లమ్ మన లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతుంది. మనం అది పాస్ అయిపోతే, మనం ఒక సబ్జెక్ట్ పాస్ అయిపోతే ఇట్స్ డన్ కదా! మళ్ళీ చదవము. ఫెయిల్ అయితేనే మళ్ళీ చదవాల్సొస్తుంది. కానీ వన్స్ యూ నో, యూ లెర్న్ ద లెసన్. లెసన్ నేర్చేసుకొని మనం పాస్ అయిపోయి పాస్ అంటే మనకు ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఆర్ వాటెవర్ అది మనం ఫేస్ చేసినప్పుడు మనం అప్పుడు ఎలా యూ నో బిహేవ్ చేస్తున్నాము, ఎలా రెస్పాండ్ అవుతున్నాము. ఒక సిట్యుయేషన్ గో త్రూ అవుతున్నాము. ఆ సిట్యుయేషన్ మన లైఫ్‌లో ఉన్నన్ని రోజులు మనం ఎలా దానికి ఆహ్, మనల్ని మనం మౌల్డ్ చేసుకొని ఒక మంచి ఒక డివైన్‌గా మన ట్రూ సెల్ఫ్‌కి దగ్గరగా ఉంటే మనం ఎలా దాన్ని ఒక సొల్యూషన్ టువర్డ్స్ తీసుకెళ్ళాము. సో, ఆల్ థిస్ మ్యాటర్స్. అండ్ ఐడెంటిఫైయింగ్ ద లెసన్ అండ్ యూ నో అండ్ పాస్ అవ్వాలి. లెర్న్ ద లెసన్. సో, దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఒకవేళ అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. చాలా ఈజీగా ఉన్నాయంటే అది మన లెసన్స్ కాదు. దే విల్ నాట్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ అవర్ గ్రోత్. సో, అది మన ఎదుగుదలకి మనకసలు సహాయం చేయట్లేదు. సో, అలా కంటే గూడా ఇలా మనకి ఏదన్నా కానియండి ఎదుగుదలకి సహాయం చేసేవి ఆహ్, విచ్ ఈస్ వాట్ విల్ టేక్ అస్ మోర్ క్లోజర్ టువర్డ్స్ అవర్ డివైన్ సెల్ఫ్ ఆర్ హయ్యర్ సెల్ఫ్ అన్నమాట. చాలా మంచి క్వాలిటీస్ నేర్చుకుంటాం మనం. ఇంకా ఫర్‌గివ్ చేయడం అనేది ఎంత మంచి క్వాలిటీ కదా! అది ఇట్స్ ఎ గాడ్‌లీ క్వాలిటీ. సో, విల్ గో క్లోజర్ టు నిజంగా ఎవరు మనల్ని ఏమి అనలేదు.
సో, అసలు అలాంటి సిట్యుయేషన్స్ అవ్వలేదు. మనం ఎక్కడ హర్ట్ అవ్వలేదు. అంటే మనకి ఎలా ఫర్‌గివ్ చేస్తాము, అది అంటే ఏంటో కూడా తెలీదు కదా! సో, అలా సిట్యుయేషన్ అయింది కాబట్టి ఇప్పుడు నౌ యూ నో హౌ యూ హావ్ టు ఫర్‌గివ్, హౌ యూ హావ్ టు లెట్ గో. ఎలా లెట్ గో చేయాలి థింగ్స్ అనేది మనం నేర్చుకుంటాము. సో, అందుకని ఫర్‌గివింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనల్ని మనం కూడా ఎక్కువ గిల్ట్‌లో ఉంచుకోకూడదు. అరే! నేనేంటి ఇలా చేసేసానా, ఇలా అనేసానా, అలా అయిపోయిందేంటి, ఇలా చేసుండాల్సింది. సో, ఇవన్నీ గూడా వర్క్ చెయ్యవు. ఇవన్నీ మనకు గూడా విల్ నాట్ సపోర్ట్ అస్. ఐడెంటిఫై చేయాలి. వి హావ్ టు వర్క్ టువర్డ్స్ ద సొల్యూషన్. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ స్టెప్ ఫైండ్ ఔట్ చేస్తూ ఆహ్, వెళ్ళిపోవాలనమాట అంతే. సో, ఎనీవేస్ లెసన్ ఐడెంటిఫై అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏ ప్రాబ్లమ్ ఉన్నా మనము ఎంత ఏవి చేసినా ఆ లెసన్ మనం లెర్న్ చేయకపోతే దట్ ప్రాబ్లమ్ ఆహ్, విల్ బి దేర్. అది నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, ఐ ట్రైడ్ ఎ లాట్. ఎస్పెషల్లీ సిన్స్ 6 మంత్స్ ఐ హావ్ బీన్ ట్రైయింగ్ ఎ లాట్ ఇన్ ఐడెంటిఫైయింగ్ వాట్ ఈస్ ద లెసన్. దీంట్లో ఏం లెసన్ ఉంది. ఈవెన్ జాబ్ కూడా అంతే. మీకు ఒక జాబ్‌లో ఉన్నారు, స్టక్ అయిపోయారు అనంటే, దేర్ విల్ బి సమ్ లెసన్ దట్ యూ హావ్ టు లెర్న్ ఇన్ ఇట్. అన్‌లెస్ యూ డోంట్ లెర్న్ ద లెసన్, యూ వోంట్ బి ఏబుల్ టు. సో, నేను కూడా ఒక్కోసారి ఇంకా బెటర్‌గా చేద్దాం అనుకుంటాను. అవ్వదు. ఎందుకంటే మనకున్న నేచర్ ఆర్ క్వాలిటీస్ ప్రీ బోర్న్ మనకి కొన్ని వస్తాయి. సో, వాటిలన్నిటితో ఆహ్, ఇట్ ఈస్ లిటిల్ ఆహ్, మేబీ లిటిల్ డిఫికల్ట్. బట్ స్టిల్ వి క్యాన్ ఓవర్‌కమ్ ఇట్. సో, ఆ అవేర్‌నెస్‌లోకి రావాలి. బాగా అంటే మెడిటేషన్ అంతా చేస్తే ఇట్ విల్ హెల్ప్ అస్ మోర్ టు గెట్ ఇంటు దట్ అవేర్‌నెస్. అండ్ అప్పుడు ఆ లెసన్స్ మనం ఈజీగా ఐడెంటిఫై ఆ క్షణం ఆ అవేర్‌నెస్ ఒస్తుంది. ఎరుకొస్తుంది. అప్పుడు మనం ఈజీగా చేంజ్ చేసుకోగలుగుతామనమాట. యాహ్! మెయిన్‌గా చూడండి. మీరు గూడా మీ ఇగోకి చూడండి. టెస్ట్ పెట్టుకొని చూడండి. సో, ఎలా వర్క్ అవుతుంది ఇగో అన్నది. ఇట్స్ నాట్ ఈజీ. ఇగో అన్నది. ఇట్ కమ్స్ ఎవ్రీవేర్ అన్నమాట. సో, యాహ్! థాంక్ యూ ఫ్రెండ్స్ లిజనింగ్. ఎవరన్నా ఏదన్నా మాట్లాడతారా? సో, ఈ ఒక పారాగ్రాఫ్ ఇదంతా అయిపోయింది. అవేర్‌నెస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఈస్ హీలింగ్ ఆర్ చేంజింగ్ అన్నది. మనం నెక్స్ట్ సెషన్‌లో లెసన్స్ క్యాన్ బి లెర్న్డ్ త్రూ అవేర్‌నెస్ గురించి మనం తెలుసుకుందాము. ఇంకా ఇరుకులో ఉండడం వల్ల మనం ఆ లెసన్స్‌ని ఎలా నేర్చుకోగలుగుతాము అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఎవరన్నా ఏదన్నా మాట్లాడతారా? ఓకే. స్టాప్. ఇది స్టాప్ చేయాలో? ఓకే. లెట్ మీ స్టాప్ షేరింగ్. Okay, if you don't have anything,